ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసిని మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. భాగవత భక్తులందరికి నమస్కరిస్తూ, నాయనలారా, కౌశిక సంహిత అనే గ్రంథములో భాగవత మహత్యాన్ని గురించి 3వ అధ్యాయంలో మనం శ్రవణం చేస్తున్నాం. ఇక్కడ శౌనక ముని సూతునితో భాగవత వైభవాన్ని గురించి ప్రశ్నిస్తూ, 18 రోజుల్లో భాగవతం వింటే ఫలం కలుగుతుందని చెప్పినావు కదా, దానిని వివరించి చెప్పము అని అడిగాడు. దానికి సమాధానంగా సూత మహర్షి ఒక కథ చెప్పడం మొదలుపెట్టేటప్పుడు భగవంతుని స్మరించుకుంటూ ప్రారంభిస్తాడు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని ప్రార్థిస్తూ, మధ్యప్రదేశములో ఒక క్షత్రియుడు ఉండేవాడు. అతని పేరు రాజసింహుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. చుట్టుపక్కల వారు దయదలచి దిక్కులేనివాడని పెంచారు. కానీ యవ్వనం రాగానే అతనికి కుష్ఠరోగము అంకురించింది. నలుగురిలో తిరగడానికి ముఖము చెల్లక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. 18 రకాలైన కుష్ఠరోగాలు అతని శరీరములో అంకురించాయి. అతను దేశ దేశాలు తిరిగి వింధ్య పర్వత ప్రాంత అరణ్యానికి చేరాడు. అందమైన ఆ అడవిలో మునివాటికలు ఉన్నాయి, అనగా మునుల యొక్క ఆశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమాలలో కొన్నింటికి అడవి జంతువుల నుండి రక్షణకు ప్రాకారాలు కూడా నిర్మించబడి ఉన్నాయి. ఆ ఆశ్రమములో భిక్షమెత్తుకుంటూ ఆ క్షత్రియుడు కాలము గడపసాగాడు. నాయనా, వింటున్నావా అంటున్నాడు శౌనికునితో సూతుడు. వినో, ఒకరోజు విధివశాన భరద్వాజుని ఆశ్రమానికి చేరాడు. రోగభూయిష్ఠుడైన అతన్ని చూచి ఆ ముని జాలిపడి, ఎవరు నువ్వు, నీ పరిస్థితి ఏమిటి అని అడిగాడు. అప్పుడు రాజసింహుడు తన యొక్క దీనమైన వృత్తాంతాన్ని తెలియజేశాడు. నాతో ఎవరూ మాట్లాడరు, దూరంగా పొమ్మంటారు. మృత్యువు వచ్చినా బాగుండు నాకు, కానీ అది కూడా రావడం లేదు. అందరిలాగా నలుగురిలో కలిసి తిరిగే భాగ్యము లేదు. ఆ విధంగా తన దైన్యాన్ని తెలియజేశాడు. భరద్వాజముని అప్పుడు ఆ రాజసింహుడు చెప్పిన తరువాత తన దివ్య దృష్టితో చూచి పూర్వజన్మలో ఇతను చేసిన దోషాలు తెలియజేశాడు. ఎవరు? భరద్వాజముని. ఎవరితో? ఆ రాజసింహునితో. ఏం చేస్తున్నారు? పూర్వజన్మలో ఇతడు చేసిన దోషాలు ఏమిటివి అంటే వినండి ఇప్పుడు. బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వారింటి పుట్టి కూడా కుత్సితులతో స్నేహం చేశాడు. దుర్మార్గులతో, దుష్టులతో స్నేహం చేశాడు. నాస్తికులతో స్నేహం చేసి వేదాలను అవహేళన చేశాడు, అవమానపరిచాడు. రాముడే దేవుడైతే
కోతులను ఎందుకు సహాయంగా తీసుకుంటాడు? ఇలా మొదలైన ప్రశ్నలు వేసేవాడు. స్వర్గము లేదు, దేవతలు లేరు, పురాణాలు అసలు నమ్మక్కర్లేదు అంటూ మాట్లాడేవాడు. సామాన్య గ్రంథాలను చదువుకోవడంలోనే ఆనందం పొందేవాడు ఆ రాజసింహుడు. వేద నిందతో సమానమైన పాపము మరొకటి లేదు. వేదములను నిందించకూడదు. భారత, రామాయణ, భగవద్గీత, ఉపనిషత్ గ్రంథములను వేదములతో సమానమవి. చూడండి, మరి అటువంటి వేద నిందతో వేదములు నిందించితే దానికంటే సమానమైన పాపం మరొక్కటి లేదు. వేద దూషణ, వేదములను దూషిస్తే అటువంటి చేసేవారితో కూడా స్నేహం కూడా పాపమే. నాస్తికులతో స్నేహం చేస్తే కూడా ఇటువంటి పాపమే. ఇటువంటి నేరాలన్నీ చేయడం వలన దానికి పాప ఫలితంగా నరకయాత్రను అనుభవించి తరువాత నీచ జన్మనెత్తి చివరిగా ఈ జన్మలో వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఈ విధంగా పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి భరద్వాజుడు 18 రోజులలో భాగవత శ్రవణం చేస్తే 18 రోజులలో భాగవత శ్రవణం చేస్తే పాప పరిహారం అవుతుంది అని తెలియజేశాడు. భరద్వాజముని 18 రోజులు అతనికి భాగవతాన్ని వినిపించాడు. వెంటనే అతను రోగ నిర్ముక్తుడై దివ్య దేహమును పొందాడు. ఆకాశము నుంచి ఈ మాటలు వినబడ్డాయి. ఏ మాటలు వినబడ్డాయి చూద్దాం. యః శోష్యతే భగవతీం అష్టాదశాదినైః కథాం స బ్రహ్మయాస్యతి ప్రేత్యా భుక్త్యా భోగాం తదైహికాన్. చూడండి, మళ్ళీ ఒక్కసారి వినండి మంత్రాన్ని. యః శోష్యతే భాగవతీం అష్టాదశాదినైః కథాం స బ్రహ్మయాస్యతి ప్రేత్యా భుక్త్యా భోగాం తదైహికాన్. ఎవరైతే భాగవతాన్ని 18 రోజులలో వింటారో వారు ఈ లోకములో సమస్త భోగాలను అనుభవించి తరువాత భగవానుని చేరుకుంటారు. ఇందులో సందేహము లేదు, ఇందులో అనుమానము లేదు. అనుమానం పెట్టుకుంటేవా చెడిపోతావు. చూడండి, ఈ విధమైన మాటలు విని తృప్తితో స్వగ్రామానికి బయలుదేరాడు క్షత్రియ కుమారుడు. ఊరు దగ్గరికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. ఇంటికి వెళ్ళలేక కోట ముందర రచ్చబండపై పడుకొని నిద్రపోయాడు. ఆ రాత్రి ఆ ఊరి రాజుగారు చనిపోయారు. ఆయనకు సంతానము లేదు. ఎవరిని రాజుని చేయాలి అని మంత్రులు ఆలోచించి రేపు ప్రొద్దుట కోటసింహం ద్వారానికి ఎదురుగా ఎవరు కనిపిస్తారో వారినే రాజుని చేద్దామనుకున్నారు. ప్రొద్దుటే వారిని రాజునిగా చేసి పరిపాలనా బాధ్యతను అప్పగించారు. అతడు రాజైన తరువాత ఆ దేశమంతటా భాగవత కథను ప్రచారం చేశాడు. ఏ కథను ప్రచారం చేశాడు? భాగవత కథను ప్రచారం చేశాడు. ప్రధాన నగరాలలో భాగవత మంటపాలను నిర్మించి అక్కడ ఎప్పుడూ భాగవత పురాణ కాలక్షేపం జరిగేలా చేశాడు. చివరిగా భాగవతాన్నే స్మరించుకుంటూ శరీరాన్ని వదిలి పరమపదాన్ని చేరుకున్నాడు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కౌశిక సంహితలోని భాగవత మహత్యములో 3వ అధ్యాయము సమాప్తమనిది నాయనులారా. హరి ఓం తత్సతు. ఓం ఓం ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం జై గురుదేవ్. ఓం శాంతికి శాంతికి
శాంతిః